సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. క్రితం క్లాసులో మనం తైత్రీయోపనిషత్తు ప్రథమవల్లి శిక్షావల్లి అధ్యయనం చేశాం. ఈరోజు ద్వితీయవల్లి అయినటువంటి ఆనందవల్లి లేదా బ్రహ్మానందవల్లిని అధ్యయనం చేద్దాం. తైత్రీయోపనిషత్తులో 3 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి అధ్యాయాన్ని వల్లి అంటారు అని మనం చెప్పుకున్నాం. ఈ ఉపనిషత్తులో ప్రతి వల్లికి అది ఆరంభమయ్యే మొదటి పదంతో ఆ పేరు పెట్టడం జరిగింది. మొదటి వల్లి శిక్షామ్య ఆఖ్యాస్యామః అని వచ్చింది కాబట్టి శిక్షావల్లి అయింది. రెండో వల్లి బ్రహ్మవిద ఆప్నోతి పరం బ్రహ్మవల్లి. మూడవది భృగుర్వైవారుణి భృగువల్లి. ఈ విధంగా మనకి వల్లుల పేర్లు మనకి వచ్చాయని తెలుసుకున్నాం. ఇప్పుడు మనం బ్రహ్మవల్లి గురించి చూద్దాం. తైత్రీయోపనిషత్తులో ఈ అధ్యాయంలో ఆత్మబోధ మాత్రమే ఉంటుంది. అందువల్ల ఈ వల్లి చాలా ముఖ్యమైనది. దీనికి శంకర భగవత్పాదులు చాలా విస్తారంగా భాష్యం రాశారు. ఆ భాష్యం చాలా అద్భుతంగా ఉంటుంది. శంకరుల వారి భాష్యానికి అనేక ఉపభాష్యాలు కూడా వచ్చాయి. శిక్షావళిలో సాధన చతుష్టయ సంపత్తిని పొందడానికి అవసరమైన సాధనలు మాత్రమే వచ్చాయి. అందులో జ్ఞానయోగం లేదు. 3వ అధ్యాయంలో కొంత జ్ఞానయోగంతో పాటు సాధనలు కూడా వస్తాయి. బ్రహ్మవల్లి వేదాంత సారాన్ని చాలా చక్కగా వివరిస్తుంది. ఇక శాంతి పాఠం ఇది కృష్ణ యజుర్వేదానికి చెందింది కాబట్టి సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇది శాంతి పాఠం. క్రితంసారి అంటే శిక్షావళిలో మనం సిన్నో మిత్ర సింవరుణ అంటూ చూసాం. కానీ బ్రహ్మవల్లిలో ఈ వేదానికి సంబంధించినటువంటి శాంతి పాఠం సహనాభవతు వస్తుంది. నిజానికి ఈ శాంతి పాఠమే కృష్ణ యజుర్వేదానికి చెందిన ఉపనిషత్తులన్నింటికీ వస్తుంది. ఈ శాంతి పాఠాన్ని మనం కఠోపనిషత్తు సారాంశం చూసినప్పుడు చూసాం. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఈ శాంతి పాఠంలో శిష్యుడు భగవంతుడి నుంచి 5 అంశాలు కోరుతున్నాడు. ఆ 5 అంశాలు ప్రతి ఒక్క వేదాంత శిష్యుడికి ఎంతో అవసరం. ఈ 5 అంశాలని మనం ఒక వరుస క్రమంలో ఏర్చి కూర్చడం కోసం మంత్రంలోని వరుస కొంచెం మార్చుకుందాం. ప్రయత్నం అది మొదటి అంశం. సహవీర్యం కరవావహై. పూర్తి బాధ్యత దేవుని మీదే పెట్టలేం. మన ప్రయత్నం మనం చేస్తే దేవుడు కూడా సహాయపడతాడు. ఈ ప్రార్థనలో నా ప్రయత్నం అవసరమని, నేను ప్రయత్నం చేయడానికి అవసరమైన ఆత్మస్థైర్యం నాకు ప్రసాదించమని కోరుతున్నాం. జ్ఞానం పొందాలనే లక్ష్యం ఏర్పరచుకున్నాక దానికి తగ్గ ప్రయత్నం కూడా చేయాలి. ఇంకా రెండో అంశము మేధాశక్తి. తేజస్వినావధీతమస్తు. వేదాంత శాస్త్రాన్ని నేర్చుకోవాలంటే శిష్యుడు కొన్ని సంవత్సరాల పాటు నేర్చుకోవాలి. ఈ బోధను మన తరగతుల్లో నేర్చుకునేటటువంటి విద్యగా మనం పరిగణిస్తున్నాం. ప్రసంగం అనే పదం వాడలేదు. ప్రసంగం అంటే ఒకదానితో ఇంకొక దానికి సంబంధం ఉండదు. కానీ బోధ అంటే దాని క్రమ పద్ధతిలో నేర్చుకోవాలి. తైత్రీయోపనిషత్తు నేర్చుకునే ముందు ముండకోపనిషత్తు, కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, కైవల్యోపనిషత్తు నేర్చుకుని ఉండాలి. మనం ఈ ఉపనిషత్తుల సారాంశం కూడా ఇదే వరుస క్రమంలో చూస్తూ వచ్చాం. ఇవన్నీ గుర్తుంచుకోవాలంటే శిష్యునికి మేధాశక్తి ఉండాలి.
మేధాశక్తి అంటే గ్రహణ శక్తి, ధారణ శక్తి, ఈ రెండు కలిపి మేధాశక్తి అంటాం. విన్నది అర్థం చేసుకోగలగాలి. అర్థం చేసుకున్నది బుద్ధిలో 10 కాలాల పాటు నిలబెట్టుకోవాలి. అందువల్ల మేధాశక్తిని కోరుతున్నాడు శిష్యుడు. 3వ అంశము ద్వేషరాహిత్యము. మా విద్విషావహై. గురు శిష్యుల మధ్య సత్సంబంధం నెలకొనాలంటే వారి మధ్య అభిమానం, శ్రద్ధాభక్తులు ఉండాలి. గురువు చెప్పిన విషయాన్ని శిష్యుడు మొదట్లో స్వీకరించలేకపోయినా గురువుని కించపరచకూడదు. గురువు మీద శ్రద్ధ, భక్తి పెంపొందించుకోవాలి. అప్పుడే ఇద్దరిలో సత్సంబంధం నెలకొని ఉంటుంది. 4వ అంశము జ్ఞానం. సహనావతు. పైన చెప్పిన 3 ప్రయత్నం, మేధాశక్తి, ద్వేషరాహిత్యం ఉంటే జ్ఞానం కలుగుతుంది. ఈ 3 జ్ఞానంలో ముగించుగాక అంటే, ఓ దేవా నాకు జ్ఞానాన్ని ప్రసాదించు అంటున్నాడు శిష్యుడు. 5వది ఆఖరి అంశము సహనౌ భునత్తు. ఈ జ్ఞానం పొందితే సమభావం, సమబుద్ధి కలుగుతుంది. అప్పుడు ప్రారబ్ధ కర్మ వేసే కొరడా దెబ్బలు తట్టుకుని నిలబడగలుగుతాడు. జ్ఞాన ఫలాన్ని అనుభవించనీయకుండా రాగద్వేషాలు అడ్డుపడతాయి. అందువల్ల ఓ దేవా నేను జ్ఞాన ఫలం కూడా అనుభవించేలాగా చేయమని ప్రార్థిస్తున్నాడు శిష్యుడు. ఓం శాంతి శాంతి శాంతి. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక విఘ్నాల నుంచి విముక్తి కలగాలి అంటున్నాడు శిష్యుడు. ఈ ప్రార్థనతో ఆటంకాల అడ్డు తొలగించుకుని 2వ వల్లైన బ్రహ్మవల్లిలోకి అడుగు పెడదాం. ఈ వల్లి వివరాలు చూద్దాం. ముందు శిక్షావల్లి మాదిరిగానే ఇందులో మంత్రాలు పద్య రూపంలో ఉండవు, గద్య రూపంలో ఉంటాయి. గద్య రూపంలో పేరాలుగా ఉంటాయి. వీటిని అనువాకాలు అంటారు. ఈ అనువాకాలు కొన్ని చిన్నవి ఉంటే కొన్ని పెద్దవిగా ఉంటాయి. ఇందులో మొత్తం 9 అనువాకాలు ఉన్నాయి. ఈ 9 అనువాకాల్ని 5 ప్రధాన అంశాలుగా మనం విభజించవచ్చు. అవి బ్రహ్మ లక్షణం, బ్రహ్మజ్ఞాన ప్రకార, బ్రహ్మజ్ఞాన ఫలం, బ్రహ్మజ్ఞాన సాధనాని, అనుప్రశ్న. వీటిని మనం వీలు కోసం ఇలా విభజించుకున్నాం. ఉపనిషత్తులో ఉన్న వరుస క్రమం మనం చూడటం లేదు. మన అవగాహనకి అనుకూలంగా ఈ విభజన చేశాం. ముందుగా బ్రహ్మ లక్షణం. ఇది అనువాకం 1లో ఉంది. మొదటి అనువాకంలోని మొట్టమొదటి వాక్యం మొత్తం బోధ యొక్క సారాంశాన్ని ఒక చిన్న క్యాప్సూల్ ఫామ్లో మనకి అందించింది. దాన్ని సూత్రభూత వాక్యం అనొచ్చు. బ్రహ్మవిదా ఆప్నోతి పరం. బ్రహ్మం తెలుసుకున్న జ్ఞాని పరమ పురుషార్థమైన మోక్షాన్ని పొందుతాడు. ఈ వాక్యం నుంచి 3 ప్రశ్నలు ఉదయిస్తాయి. ఆ బ్రహ్మ ఎవరు? ఆ బ్రహ్మను ఎలా తెలుసుకోవాలి? మోక్షప్రాప్తి అంటే ఏమిటి? ఇప్పుడు మనం మొదటి అంశమైన బ్రహ్మ లక్షణంలో మొదటి ప్రశ్నకు జవాబును చూద్దాం. ఆ ప్రశ్న, ఆ బ్రహ్మ ఎవరు? సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. ఆ బ్రహ్మ ఎవరు అనే మొదటి ప్రశ్నకు ఉపనిషత్తు ఒక వాక్యంలో జవాబు చెప్పింది. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అంది. దీన్ని లక్షణ వాక్యము అంటారు. లక్షణం అంటే నిర్వచనం. ఈ వాక్యం అక్షర లక్షలు విలువ చేసే వాక్యం. దీన్ని ఉటంకించకుండా తక్కిన ఉపనిషత్తులను బోధించలేరు. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ విశ్లేషణ. బ్రహ్మ. ముందుగా బ్రహ్మపదం అర్థం చూద్దాం. బ్రహ్మ అంటే చాలా పెద్దది. ఇది బృహ్ ధాతువు నుంచి వచ్చింది. బృహత్తమత్వాత్ బ్రహ్మ. ఇక్కడ బ్రహ్మపదం విశేషణం కాదు, నామవాచకం. అంటే బ్రహ్మను విశేషణంతో కొలవలేనంత పెద్దది అని అర్థం చేసుకోవాలి. సత్యం జ్ఞానం అనంతం పదాలు బ్రహ్మకు నిర్వచనం. ముందు అనంతం పదం అర్థం చూద్దాం. అనంతం అంటే నా ప్లస్ అంతం, అంతము లేనిది. దేశ పరిచ్ఛేదం.
ఒక వస్తువు ఒక చోట ఉంది అంటే అది ఇంకొక చోట లేదని అర్థం. కానీ బ్రహ్మ సర్వవ్యాపకం, సర్వగతః. కాబట్టి ఇది దేశ పరిచ్ఛేదం లేనిది, అంటే అంటే దేశానికి అతీతమైనది. కాల పరిచ్ఛేదం. ఒక వస్తువు యొక్క జీవితం కొంతకాలం మాత్రమే ఉంటుంది, కానీ బ్రహ్మకు చావు పుట్టుకలు లేవు. బ్రహ్మ కాల అతీతము. న జాయతే మ్రేతే వా కదాచిత్. ఇంకా వస్తు పరిచ్ఛేదం. ఒక వస్తువుకు దాని లక్షణాలే ఉంటాయి. ఒక వస్తువును గడియారం అంటే అది మనిషి కాదు, కుర్చీ కాదు, అలా ఎన్నైనా చెప్పచ్చు. కానీ బ్రహ్మ కాకుండా రెండో వస్తువు లేదు. బ్రహ్మను అద్వయం అంటారు. అందువల్ల వస్తు పరిచ్ఛేదం లేదు. ఏకమేవ అద్వితీయం. ఈ మూడు కలిపితే అనంతం అర్థం ఇలా వస్తుంది. అనంతం అంటే దేశ కాల వస్తు పరిచ్ఛేద రహితం బ్రహ్మ. అంటే దేశకాల వస్తువులకు అతీతమైనదే బ్రహ్మ. ఇంకా సత్యం పదాన్ని చూద్దాం. సత్యం వాచ్యార్థం తీసుకుంటే ఉనికి. ఉనికి ఉన్న ఏ వస్తువున్నా, ఉదాహరణకి గడియారం, పుస్తకం, కుర్చీ, మొత్తం జాగ్రత్త ప్రపంచం అంతా కూడా ఉనికి ఉన్న వస్తువులోకి వస్తుంది. ఈ అర్థాన్ని బ్రహ్మకు అన్వయిస్తే ఉనికి ఉన్న ప్రతి వస్తువు బ్రహ్మ అవ్వాలి. కానీ ఉనికి ఉన్న ప్రతి వస్తువుకు దేశకాల పరిమితులు ఉంటాయి. ఇప్పుడే చెప్పుకున్నాం, బ్రహ్మ అంటే అనంతం అని, దేశకాల వస్తు పరిచ్ఛేద రహితం అని చూసాం. అందువల్ల ఇక్కడ సత్యం పదానికి లక్ష్యార్థం తీసుకోవాలి, వాచ్యార్థం తీసుకోకూడదు. ఏ వస్తువు తీసుకున్నా దానిలో మూడు భాగాలు ఉంటాయి: నామం, రూపం, ఉనికి. ఈ ఉనికిని సత్తా అని కూడా అంటారు. ఉనికి ఉన్న పుస్తకము. పుస్తకం నామం, పుస్తకం రూపం, పుస్తకం ఉనికి ఉన్న పుస్తకం. అంటే పుస్తకానికి ఒక పేరు ఉంటుంది, ఒక రూపం ఉంటుంది, ఉనికి కూడా ఉంటుంది. ఉనికి ఉన్న బ్రహ్మ. ఉనికి ఉన్న బల్ల. బల్ల నామం, బల్ల రూపం, ఉనికి. పుస్తకం బల్లల నామరూపాలు వేరు, కానీ రెండింటిలోనూ సమానంగా ఉన్నది ఉనికి. అన్నింటిలోనూ సమానంగా ఉనికిని తీసుకోవాలి, అంటే అనంత సత్తా. సత్యం అంటే అనంత సత్తా. బ్రహ్మ విషయంలో చూసినట్టే సత్యం పదం కూడా విశేషణం కాదు, నామవాచకం. అనంతం సత్యం బ్రహ్మ అంటే దేశకాల వస్తు పరిచ్ఛేద రహిత సత్తా. జ్ఞానం. జ్ఞానం అంటే ఎరుక. మనం అనేక వస్తువుల గురించిన ఎరుకని పొందుతూ ఉంటాం. పుస్తకం ఎరుక, బల్ల ఎరుక. కానీ ఇప్పుడు ఆ ఎరుక వాచ్యార్థం తీసుకుంటే అదే సమస్య వస్తుంది. వస్తువులకు దేశకాల పరిమితులున్నాయి. పుస్తకం ఎరుక ఉంటే మనిషి ఎరుక లేదు. కానీ బ్రహ్మ అంటే అనంతం అని, అనంతం అంటే దేశకాల వస్తు పరిచ్ఛేద రహిత బ్రహ్మ అని చూసాం. అందువల్ల ఇక్కడ జ్ఞానం పదానికి లక్ష్యార్థం తీసుకోవాలి. ఏ జ్ఞానం తీసుకున్నా దానికి కూడా మూడు అంశాలు ఉంటాయి. అవి నామం, రూపం, ఎరుక. ఆ ఎరుకనే చిత్ అని కూడా అంటాం. ఎరుక ఉన్న పుస్తకం అంటే పుస్తకం నామము, పుస్తకం రూపము, ఎరుక. అలాగే ఎరుక ఉన్న బల్ల. బల్ల నామము, బల్ల రూపము, ఎరుక. పుస్తకం, బల్ల నామరూపాలు వేరు, కానీ ఈ రెండిట్లోనూ సమానంగా ఉన్నది ఎరుక. దాన్నే చిత్ లేదా చైతన్యము అంటారు. అన్నింట్లోనూ సమానంగా ఉన్న చిత్తును తీసుకోవాలి, అంటే అనంత చిత్. చిత్ అనగానే చైతన్యానికి తక్కిన ఉపనిషత్తుల్లో చిత్ అనగానే చైతన్యానికి తక్కిన ఉపనిషత్తుల్లో చూసిన 5 లక్షణాన్ని గుర్తు తెచ్చుకోవాలి. అది చాలా ముఖ్యం కాబట్టి మరొకసారి చూద్దాం. చైతన్యం ఒక వస్తువులో ఒక భాగం గాని, లక్షణం గాని, దాని నుంచి ఉత్పత్తి చెందింది గాని కాదు. చైతన్యం స్వతంత్రమైనది. అది వస్తువు అంతటా వ్యాపించి దాన్ని ప్రకాశింపజేస్తుంది. చైతన్యం వస్తువు యొక్క సరిహద్దులకే పరిమితం కాలేదు. చైతన్యం వస్తువు నాశనమైతే నాశనమవదు. వస్తువు పతనానంతరం కూడా చైతన్యం ఉంటుంది. చైతన్యం వస్తువు లేకపోయినా ఉంటుంది, కానీ తెలియదు.
దాన్ని ప్రతిబింబించే మాధ్యమం లేదు కాబట్టి అది తెలియదు. అంత మాత్రాన్న చైతన్యం లేనట్టు కాదు. జ్ఞానం అనంత చిత్. బ్రహ్మ విషయంలో చూసినట్టుగా జ్ఞానం పదం కూడా విశేషణం కాదు, నామవాచకం. అనంతం సత్యం జ్ఞానం బ్రహ్మ దేశకాల వస్తు పరిచ్ఛేద రహిత శుద్ధ సత్ శుద్ధ చిత్. టూకీగా చెప్పాలంటే అనంతం దేశకాల వస్తు పరిచ్ఛేద రహితం, సత్యం నామరూపరహిత సత్ శుద్ధ సత్, జ్ఞానం నామరూపరహిత చిత్ శుద్ధ చిత్, బ్రహ్మ దేశకాల వస్తు పరిచ్ఛేద రహిత శుద్ధ సత్ శుద్ధ చిత్. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు సత్ చిత్ ఆనంద బ్రహ్మ. ఈ నిర్వచనం నుంచి ఒక ఉపసిద్ధాంతం కూడా తీసుకోవచ్చు. నిజానికి దాన్ని ఈ వల్లిలో తర్వాత చూస్తాం. అది ఆనందం. ఆనందం అంటే అనంతం, దేశకాల వస్తు పరిచ్ఛేద రహితం అని చూసాం. ఎక్కడ పరిమితి ఉందో అక్కడ దుఃఖం వెన్నంటే ఉంటుంది. పరిమితి భావనే దుఃఖానికి దారితీస్తుంది అంటుంది వేదాంతం. ఏదో కొరత పట్టి పీడిస్తూ ఉంటుంది. నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలంటూ తంబుర శృతిలాగా వెంటాడుతూనే ఉంటుంది. ఇల్లు కావాలి, అపేక్ష కావాలి, ఇలా కోరికలు అనంతంగా కొనసాగిపోతూ ఉంటాయి. ఆర్థికంగా బాగా నిలదొక్కుంటే కాసింత ప్రేమ కోసం అల్లాడిపోతారు. ఓదార్పించే భుజం కోసం విలవిల్లాడిపోతారు. ఇదంతా అపూర్ణత్వ భావన. అపూర్ణత్వం దుఃఖానికి దారితీస్తే పూర్ణత్వం ఆనందాన్ని కలుగజేస్తుంది. అనంతం అంటే దేశకాల వస్తు పరిచ్ఛేద రహితం అంటే పూర్ణత్వం. ఎక్కడ పూర్ణత్వం ఉంటే అక్కడ ఆనందం అని చూసాం. అందువల్ల అనంతం అంటే ఆనందం. ఈ పదానికి కూడా బ్రహ్మ నిర్వచనం కలుపుకుంటే బ్రహ్మ లక్షణం ఇలా వస్తుంది. సత్యం జ్ఞానం ఆనందం బ్రహ్మ. ఇంతకుముందు అనంతం బ్రహ్మ అన్నాం, ఇప్పుడు ఆనందం బ్రహ్మ అంటున్నాం. సత్యం జ్ఞానం ఆనందం బ్రహ్మ. ఇంకా సృష్టి ప్రకరణం అనువాకం 1, అనువాకం 1లో సృష్టి ప్రకరణం ఎలా ఉందో చూద్దాం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ నిర్వచనానికి వ్యాఖ్యానం సృష్టి ప్రకరణం ద్వారా వస్తోంది. ఈ నిర్వచనాన్ని తటస్థ లక్షణము అంటారు. ఇది కూడా అక్షర లక్షలు విలువ చేసే నిర్వచనం. దీన్ని ఉటంకించిందే తక్కిన ఉపనిషత్తులు వివరించలేరు గురువులు, అందులో అద్వైత గురువులు. తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్భ్య పృథ్వీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుష సవాయేష పురుషోన్నరసమయ. తస్మాత్ అంటే ఆ బ్రహ్మ నుంచి, ఏ బ్రహ్మనైతే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ నామో ఆ బ్రహ్మ నుంచి. ఏ తస్మాద్ ఆత్మనః ఆ బ్రహ్మ సాక్షి చైతన్యానికి అంటే ఆత్మకు భిన్నం కాదు. ఆ బ్రహ్మ నుంచి, ఆ చైతన్యం నుంచి, ఆ ఆత్మ నుంచి ఆకాశం పుట్టింది. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలం, జలం నుంచి భూమి, భూమి నుంచి వృక్ష సముదాయము, వృక్ష సముదాయం నుంచి అన్నం, అన్నం నుంచి పురుషుడు పుట్టాయి. పురుషుడు అంటే ఇక్కడ అన్నరసం నుంచి పుట్టిన స్థూల శరీరం. ఈ విధంగా పంచభూతాల సృష్టి, పాంచభౌతిక శరీరాల సృష్టి చూసాం. ఇంకా ఎన్నో సృష్టించబడ్డాయి, కానీ ఇక్కడ అవసరమైనంత మేరకే చెప్పబడింది. ఈ సృష్టి ప్రక్రియ నుంచి మనం మళ్ళీ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ నిర్వచనంలోకి వెళ్ళొచ్చు. కారణం కార్యమంతటా ఉంటుంది. బ్రహ్మ సత్యం, కారణం కార్యమంతటా ఉంటుంది. బంగారం ఆభరణం అంతటా ఉంటుంది. అందువల్ల కార్యం జగత్ నామరూపాల ఉనికి అయితే కారణం బ్రహ్మ శుద్ధ సత్. బ్రహ్మ జ్ఞానం. ఒక వస్తువు యొక్క ఉనికి గురించి చెప్తే ఆ వస్తువు యొక్క జ్ఞానం ఉన్నట్టు అర్థం. జగత్తు యొక్క ఉనికి ఉంది అని చెప్తే దాని జ్ఞానం లేదా ఎరుక గురించి చెప్పినట్టే అర్థం. అందువల్ల కార్యం జగత్తు నామరూపాల జ్ఞానం అయితే కారణ బ్రహ్మ శుద్ధ చిత్. బ్రహ్మ అనంతం, జగత్తు అంటే నామరూపాలు మాత్రమే. వాటికి దేశకాల వస్తు పరిమితులు ఉన్నాయి.
నిజానికి సృష్టి కొత్తగా జరగలేదు, అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి వచ్చింది అంతే అంటుంది శాస్త్రం. జగత్ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ ప్లస్ నామరూపాలు, బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు జగత్ మైనస్ నామరూపాయలు, బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు జగత్ మైనస్ నామరూపాలు. కార్యం జగత్ యొక్క నామరూపాలకు దేశకాల వస్తు పరిమితులు ఉన్నాయి గాని కారణం అయిన బ్రహ్మకు దేశకాల వస్తువు పరిమితులు లేవు. కార్యమైన జగత్తు యొక్క నామరూపాలకు దేశకాల పరిమితులున్నాయి, కానీ కారణమైన బ్రహ్మకు దేశకాల వస్తు పరిమితులు లేవు. ఆ విధంగా సృష్టి ప్రక్రియ ద్వారా మళ్ళీ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని నిరూపించడం జరిగింది. ఇంకా రెండో అంశమైనటువంటి బ్రహ్మజ్ఞాన ప్రకార, ఆ బ్రహ్మను ఎలా తెలుసుకోవాలి అనే రెండో ప్రశ్నకు జవాబు ఈ భాగంలో చూద్దాం. పంచకోశ వివేకము, ఇది అనువాకం 1 నుంచి 5 వరకు విస్తరించి ఉంది. మొదటి అనువాకం నుంచి 5వ అనువాకం వరకు ఈ పంచకోశ వివేకం చెప్పబడింది. బ్రహ్మ నిర్వచనం వల్ల బ్రహ్మ సర్వవ్యాపకం అని తెలుస్తోంది. సర్వవ్యాపకం అంటే నాలో కూడా చైతన్య రూపంలో ఉన్నాడు. నేను ఈక్వల్ అనాత్మ ప్లస్ ఆత్మ. నాలో కనబడే శరీరం, కనబడని సాక్షి చైతన్యం ఉన్నాయి. దీనికి ఉదాహరణ ఫ్యాను. ఫ్యాన్లో కనబడే ఫ్యాను, కనబడని విద్యుత్ శక్తి ఉన్నాయి. కనబడని విద్యుత్ శక్తి వల్లే కనబడే ఫ్యాన్ తిరుగుతోంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అలాగే జడమైన ఈ పాంచభౌతిక శరీరం చైతన్యవంతంగా ఉంది అంటే అది కనబడని బ్రహ్మ వల్లనే అంటోంది శాస్త్రం. కనబడని బ్రహ్మని ఎలా తెలుసుకోవాలి? ఆ కనబడని బ్రహ్మను ఎన్నడూ ఆబ్జెక్ట్ గా తెలుసుకోలేము అంటోంది శాస్త్రం. ఎందుకు? ఆ బ్రహ్మ ఆబ్జెక్టు కానే కాదు, అది సబ్జెక్ట్ అయిన నువ్వే కాబట్టి. ఎవర్ ది ఎక్స్పీరియన్సర్, నెవర్ ది ఎక్స్పీరియన్స్డ్. అనుభవించే నువ్వే, అది ఎప్పటికీ అనుభవింపబడే వస్తువు కాదు అన్నటికీ. బ్రహ్మ నువ్వే అని వివరించడానికి ఉపనిషత్తు ఆత్మ అనే పదం వేస్తుంది. నేను ఈజ్ ఈక్వల్ టు ఆత్మ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ. ఇది మన ప్రయాణం. బ్రహ్మ బాహ్యంగా వెతికే వస్తువు కాదు, వెతుకుతున్న నువ్వే బ్రహ్మవు. ఇన్నాళ్ళు నువ్వు శరీరాన్ని అనుకుంటూ వచ్చావు, కానీ వేదాంతం నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మవు. ఈ శరీరం నీకు వ్యవహారం నడపడానికి ఇవ్వబడింది అంటుంది. ఇది అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది మహాప్రభు అంటే ఎవరన్నారు? తేలికని అంటుంది శాస్త్రం. కష్టమే కానీ అసాధ్యమైతే కాదు. మనస్సును సంసిద్ధం చేసుకుంటే చాలా తేలిక. అది తేలికగా అర్థం అవడానికి ఉపనిషత్తే అనేక ప్రక్రియలను నేర్పిస్తుంది. ఇక్కడ పంచకోశ వివేక ప్రక్రియ ద్వారా నేనెవరు అనే ప్రశ్నకు జవాబు తెలియబరుస్తుంది. దీనికి ఒకటే సూత్రం, నేనెవరు. ఈ ప్రశ్నకు జవాబుగా ఉపనిషత్తు నీకు ఆబ్జెక్ట్ గా తెలుస్తున్నదేది నువ్వు కాదు. ఆబ్జెక్ట్ వేరు, సబ్జెక్ట్ అయిన నేను వేరు. ఒక్క ముక్కలో చెప్పాలంటే నాకు అనుభవంలోకి వస్తున్నది ఏది కూడా నేను కాదు. ఈ గడియారం నేను కాదు, ఈ పువ్వు నేను కాదు. ఇవి నాకు భిన్నంగా ఉన్నాయి, నాకు తెలుస్తున్నాయి. ఈ సూత్రం ప్రకారం నేను సూర్యుడు కాదు, నేను చంద్రుడు కాదు, నేను నక్షత్రాలు కాదు, నేను కార్పెట్ కాదు, నేను పుస్తకం కాదు, నేను కలం కాదు. ఇలా జగత్తులో కనబడే వస్తువులేవి నేను కాదు. నేను కాదంటూ తిరస్కరిస్తూ రావాలి. ఇప్పుడు ఇదే సూత్రాన్ని మీ శరీరానికి అన్వయించండి అంటుంది శాస్త్రం. దాన్ని పంచకోశ వివేక ప్రక్రియ అంటారు. ఇందులో అత్యంత స్థూలమైన శరీరం నుంచి సూక్ష్మాతి సూక్ష్మమైన సాక్షి చైతన్యానికి ప్రయాణం చేయాలి. సాక్షి చైతన్యమైన నేను ఆ బ్రహ్మను అని తెలుసుకోవాలి. సాక్షి చైతన్య రూప అహం బ్రహ్మ అస్మి. 5 మెట్లున్న స్టేజ్ మీదకి వెళ్ళాలంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ రావాలి. అలాగే పంచకోశాలను ఒక్కొక్కటి దాటుకుంటూ అంతర్లీనంగా అంతర్ముఖంగా ప్రయాణం చేయాలి. పంచకోశాలంటే అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం. వీటికి అతీతంగా ఉంది ఆత్మ. అది మన సాధ్యం. ఒక్కొక్క కోశాన్ని ఆత్మగా భావిస్తూ దాన్ని
లక్షణాలు పరిశోధిస్తూ అనాత్మగా తోసిపుచ్చుకుంటూ వస్తాం. అది ఎలాగో చూద్దాం. ముందు అన్నమయ కోశాన్ని ఆత్మ అనుకుంటాం. అందువల్ల అన్నమయ ఆత్మ అంటున్నాం. అన్నమయ ఆత్మలో 5 అంశాలు ఉన్నాయి. అవి శిరస్సు, కుడి రెక్క, ఎడమ రెక్క, ఆత్మ, ప్రతిష్ట. మయ అంటే ఉత్పత్తి. స్థూల శరీరం అన్నం నుంచి ఉత్పత్తి చెందింది కాబట్టి దాన్ని అన్నమయం అన్నారు. అన్ని జీవరాశులకు అన్నం స్థితి కారణం కూడా. అంతంలో అన్ని అన్నంలోనే లయమవుతున్నాయి. అందువల్ల అన్నమయమే ఆత్మ అనుకున్నాం. ఇది మొదటి మెట్టు. ప్రాణమయ కోసం, ప్రాణమయ ఆత్మ. ఇప్పుడు రెండో మెట్టు ఎక్కాలి. ఇక్కడ అన్నమయం ఆత్మ కాదు, ఆత్మ అన్నమయానికి భిన్నంగా ఉంది అంటోంది ఉపనిషత్తు. అన్యోంతర ఆత్మ ప్రాణమయ. దానికి 5 కారణాలు చెబుతోంది. అనాత్మ నిశ్చయం. ఆత్మ అన్నమయానికి భిన్నంగా ఉంది. అందువల్ల అన్నమయం లోపల ఉన్న ప్రాణమయం ఆత్మ. ప్రాణమయం దానికన్నా సూక్ష్మంగా ఉంది కాబట్టి ఎప్పుడైతే ప్రాణమయాన్ని ఆత్మ అన్నామో అన్నమయం ఆత్మ కాదని చెప్పకనే చెప్పినట్టు అవుతోంది. అన్నమయాన్ని అన్నమయ కోశం అంటాం, అనాత్మ అంటాం. అనాత్మ, కోశం అనేవి పర్యాయ పదాలు. కార్యత్వ నిశ్చయం. అనాత్మ ఆత్మ నుంచి పుట్టింది కాబట్టి అన్నమయం అనాత్మే అయింది. అది కూడా కార్యం అవుతుంది. నామరూపత్వ నిశ్చయం. ఏ కార్యమైనా కూడా కేవలం నామరూపాలు మాత్రమే, కానీ అసలు పదార్థం కాదు. అన్నమయ కోసం కూడా కార్యం కాబట్టి ఇది నామరూపం మాత్రమే అవుతుంది. మిథ్యాత్వ నిశ్చయం. ఒక కార్యం నామరూపాలు మాత్రమే అంటే దానికి విడిగా ఉనికి లేదని అర్థం. విడిగా ఉనికి లేకపోతే అది ఉన్నా లేనట్టే. అందువల్ల నామరూపాత్మక అన్నమయ కోసం మిథ్యా. ప్రవిలాపన నిశ్చయం. విడిగా ఉనికి లేనిది ఉన్నా లేనట్టే. అన్నమయం అనే పదార్థం లేదనే జ్ఞానంతో ప్రాణమయంలో లయం చేస్తాం. దాన్ని ప్రవిలాపనము అంటాం. ఇప్పుడు ప్రాణమయమే ఆత్మ అంటున్నాం. అన్నమయంలో ప్రాణమయం ఉంది కాబట్టి అన్నమయం పురుషాకారంలో ఉంది కాబట్టి ప్రాణమయం కూడా పురుషాకారంలో ఉంది. అందువల్ల అన్నమయానికి చూసిన 5 భాగాలను ప్రాణమయానికి కూడా చూస్తాం. ప్రాణమయానికి శిరస్సు, దక్షిణ పక్షం, ఉత్తరపక్షం, ఆత్మ, ప్రతిష్ట. వరుసగా ప్రాణం, వ్యానం, అపానం, సమానం, పృథివీ. సమిష్టి ప్రాణమే అన్ని ప్రాణుల ప్రాణమయం యొక్క సృష్టి, స్థితి, లయ కారణం. అన్నమయాన్ని శరీరం అని, ప్రాణమయాన్ని శరీర ఆత్మ అని, శరీరంలో ఉన్న ఆత్మ అని అంటారు. అలా ప్రాణమయమే ఆత్మ అనే 2వ దశలో ఉన్నాం. ఇంకా మనోమయమే ఆత్మ 3వ దశ. ఇప్పుడు మళ్ళీ అన్యోంతర ఆత్మ మనోమయ అంటుంది ఉపనిషత్తు. అంటే ఆత్మ ప్రాణమయానికి భిన్నంగా ఉంది. అప్పుడు తక్కిన అంశాలన్నీ వరుసగా వస్తాయి. అనాత్మ నిశ్చయము, కార్యత్వ నిశ్చయము, నామరూపత్వ నిశ్చయము, ప్రవిలాప నిశ్చయము. మనోమయానికి వచ్చేసరికి శిరస్సు, దక్షిణపక్షం, ఉత్తరపక్షం, ఆత్మ, ప్రతిష్ట. వరుసగా యజుర్మంత్రాలు, ఋగ్వేద మంత్రాలు, సామ మంత్రాలు, వేదవాక్యాలు, అధర్వణ వేద మంత్రాలు. మనోమయమే ఆత్మ అనే 3వ దశలో ఉన్నాం. విజ్ఞానమయమే ఆత్మ. అన్యోంతర ఆత్మ విజ్ఞానమయ. ఆత్మ మనోమయానికి భిన్నంగా ఉంది అంటే పై కారణాల దృష్ట్యా మనోమయం ఆత్మ కాదు, కోశం అవుతుంది, అనాత్మ అవుతుంది. విజ్ఞానమయానికి శిరస్సు, దక్షిణపక్షం, ఉత్తరపక్షం, ఆత్మ, ప్రతిష్ట. వరుసగా శ్రద్ధ, ఋతం, సత్యం, యోగం, హిరణ్యగర్భ. విజ్ఞానమయమే ఆత్మ అనే 4వ దశలో ఉన్నాం. ఆనందమయమే ఆత్మ. అన్యోంతర ఆత్మ ఆనందమయ. ఆత్మ మనోమయానికి భిన్నంగా ఉంది అంటే పై కారణాల దృష్ట్యా విజ్ఞానమయం కూడా ఆత్మ కాదు, అది కోశమైంది. ఆనందమయానికి శిరస్సు, దక్షిణపక్షం, ఉత్తరపక్షం, ఆత్మ, ప్రతిష్ట. వరుసగా ప్రియం, మోదం, ప్రమోదం, ఆనందం, బ్రహ్మ. ఇంతవరకు చూసిన అన్ని కోశాలకు 5 భాగాలు చూస్తే ఇక్కడ 3 భాగాలే చూస్తాం.
ఇప్పుడు ఉపనిషత్తు ఈ ఆనందమయం కూడా, అంటే అనుభవంలోకి వచ్చే ఆనందం కూడా అసలు ఆత్మ కాదు అంటోంది. మరైతే ఏది అసలు ఆత్మ? ఆనంద ఆత్మ, ఆనందమే ఆత్మ. ఇక్కడ గమనిస్తే మయ శబ్దం లేదు. మయట్ అంటే ఉత్పత్తి చెందింది కాబట్టి మార్పులు ఉన్నదని. ఆనందమయంలో ప్రియ మోద ప్రమోదాలనే తారతమ్యాలున్నాయి. ఆ ఆనందం అనుభవంలోకి వస్తుంది. ఆనందమే ఆత్మ అంటే తారతమ్యాలు లేని, రాకపోకల్లేని, అనుభవంలోకి రాని ఆనందం. నేను ఈ ఆనందాన్ని. ఆనంద ఆత్మ అంటే ఆనందమయం అనాత్మ లేదా కోశం. ఆనందమయం ఆత్మ కాదు అంటే పై కారణాల దృష్ట్యా ఆనందమయం ఆత్మ కాదు, కోశం అవుతుంది. ఆనందమయ ఆనందానికి తారతమ్యాలు ఉంటే ఆత్మానందం అసలు అనుభవంలోకే రాదు. అది అనుభవంలోకి వచ్చే ఆబ్జెక్ట్ కాదు, సబ్జెక్టు నేనే అది. ఆనంద ఆత్మను నేను అని బుద్ధిలో అర్థం చేసుకోవాలి. బ్రహ్మపుచ్చం ప్రతిష్ట. ఈ ఆత్మానందానికి ఆధారం బ్రహ్మ. ఈ వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. అసలు అర్థం ఆత్మానందమే బ్రహ్మానందము అంటే ఈ రెండు ఒకటే అని అర్థం. ఈ మాటకు ఉపనిషత్తు ముందే చెప్పింది. బ్రహ్మను సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంది. తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత అంది. ఆ బ్రహ్మ సాక్షి చైతన్యానికి అంటే ఆత్మకు భిన్నంగా లేదు. ఆ భిన్నం కాని ఆత్మ నుంచి పంచభూతాలు వచ్చాయని చెప్పింది. ఆ విధంగా పంచకోశ వివేకం చేసి ఆనంద ఆత్మకు వచ్చాం. అంటే బ్రహ్మజ్ఞానాన్ని పంచకోశ వివేకం ద్వారా పొందాలని ఉపనిషత్తు చెప్తోంది. ఇక్కడ బ్రహ్మజ్ఞాన ఫలం. బ్రహ్మజ్ఞానాన్ని పొందితే 3 ఫలాలు కలుగుతాయంటోంది ఉపనిషత్తు. అవి ఆనంద ప్రాప్తి, భయ నివృత్తి, మనస్తాప నివృత్తి. మొదటిది ఆనంద ప్రాప్తి. ఇది అనువాకం 8లో వస్తుంది. ఈ భాగాన్ని ఆనంద మీమాంస అంటారు. మీమాంస అంటే విచారణ. ఆనంద మీమాంస అంటే ఆనందం గురించిన విచారణ. ఈ వల్లి బ్రహ్మపదంతో మొదలవుతుంది కాబట్టి దీన్ని బ్రహ్మవల్లి అంటారని ఇంతకు ముందు చూసాం. ఆనంద మీమాంస అద్భుతంగా సాగుతుంది కాబట్టి ఆనందవల్లి అని కూడా అంటారు. రెండూ ముఖ్యమే కాబట్టి బ్రహ్మానందవల్లి అని కూడా పేరు వచ్చింది. ఈ ఆనంద మీమాంసలో ఉపనిషత్తు 2 రకాలైనటువంటి ఆనందాల గురించి వివరిస్తుంది. అవి బింబానందము, ప్రతిబింబానందము. దీనికి ఉదాహరణగా మీ మొహాన్ని అద్దంలో చూసుకున్నారనుకోండి. మీ అసలు మొహాన్ని బింబమొహం అంటే అద్దంలో కనిపించేదాన్ని ప్రతిబింబ మొహం అంటారు. మీ అసలు మొహాన్ని మీరు ప్రత్యక్షంగా ఎన్నటికీ చూడలేరు. అచ్చంగా మీ మొహమే అది, కానీ దాన్ని చూసుకోలేరు. అద్దంలో మాత్రమే చూడగలరు, అంటే ప్రతిబింబ మొహాన్నే చూడగలరు. అదేవిధంగా బింబానందాన్ని అనుభవించలేరు. బింబానందానికి ప్రతిబింబానందానికి మధ్యలో భేదాలు. ఆత్మానందం బింబానందం అయితే కోశానందానికి ప్రతిబింబానందం అంటారు. మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు అన్నమయ కోశంలో ఆ ఆనందం యొక్క ప్రతిబింబం ఏర్పడుతుంది కాబట్టి అది ప్రతిబింబానందం. బింబానందం ఆనంద స్వరూపం. ప్రతిబింబానందం అనుభవంలోకి వచ్చే ఆనందం. బింబానందం సబ్జెక్టు, ప్రతిబింబానందం ఆబ్జెక్టు. బింబానందంలో తారతమ్యాలు లేవు, ప్రతిబింబానందంలో తారతమ్యాలున్నాయి. మోద ప్రమోద, ప్రియ మోద ప్రమోదాలనే తారతమ్యాలున్నాయి. బింబానందంలో రాకపోకలు లేవు, ప్రతిబింబానందంలో రాకపోకలున్నాయి. ఆనందం వస్తుంది, పోతూ ఉంటుంది. బింబానందం నిత్యం, ప్రతిబింబానందం అనిత్యం. ప్రతిబింబానందం కోశానందం. ఈ కోశానందాన్ని 2 భిన్న పద్ధతుల ద్వారా పొందొచ్చు. కోశానందాన్ని అనుభవించాలంటే మనస్సు ప్రశాంతంగా ఉండాలి. ఆ ప్రశాంతతను 2 మార్గాల ద్వారా పొందొచ్చు. ఒకటి, మనస్సు కోరే కోరికలను తీర్చటమే. చిన్నపిల్లవాడు చాక్లెట్ కావాలని ఏడ్చి రాగాలు పెడుతున్నాడు అనుకోండి, అతనికి కోరే చాక్లెట్లు కొని ఇస్తే మేటనొక్కేట్టుగా ఏడుపు టక్కుమని ఆపేస్తాడు. రెండో పద్ధతి వైరాగ్యం పెంపొందించుకోవడం. చాక్లెట్లు తింటే పళ్ళు పుచ్చిపోతాయని వివరించి చెప్పి అతనికి చాక్లెట్ల మీద వైరాగ్యాన్ని పెంపొందించడం. ఈ రెండింట్లో ఏది తేలిక మార్గం? చాక్లెట్ల విషయం చిన్నదే, కానీ అలా అన్ని కోరికలను తీర్చుకోలేరు కదా.
బెంజి కారు మీద కోరిక పుడితే అది కోట్లలో వ్యవహారం, అంత తేలిగ్గా తీరదు. అందువల్ల ఒక వస్తువు అశాశ్వతమని నిత్యానిత్య వివేకం చేయించి వైరాగ్యం పెంపొందించడం మేలైన పద్ధతి. ఈ రెండిట్లో ఏ పద్ధతి పాటించినా మనస్సు ప్రశాంతంగా అయి ఆ కోశానందం అనుభవంలోకి వస్తుంది. కోశానందంలో తారతమ్యాలు ఉన్నాయని చూశాం. ఆ తారతమ్యాల్ని కొలవడానికి ఉపనిషత్తు ఒక కొలత తీసుకుంది. మనుష్య ఆనందంతో మొదలుపెడుతుంది. అది ఒక ఊహాజనిత కొలత. ఒక యువకుడికి శారీరక మానసిక ఆరోగ్యం ఉంది, శాస్త్ర అధ్యయనం చేశాడు, ధార్మిక జీవనం గడుపుతాడు, చురుకైన వ్యక్తి, దృఢచిత్తం ఉంది, బలశాలి, మొత్తం ఈ పృథివిలో ఉన్న సంపద అంతా అతనికి చెందుతుంది. ఇటువంటి పరిపూర్ణమైన కోశానందాన్ని ఒక మానుష ఆనందం అంటోంది ఉపనిషత్తు. ఒక మానుష ఆనందం ఒక కొలత, మనుష్యానందం నుంచి 10 స్థాయిలు పైకి తీసుకెళ్తుంది ఉపనిషత్తు. ప్రతి ఒక్క స్థాయిలోనూ ముందున్న స్థాయి కన్నా 100 రెట్లు ఎక్కువ ఆనందం ఉంటుంది. ప్రతి స్థాయిలోనూ 2 రకాల కోశానందాన్ని చూస్తాం. అవి విషయ ప్రాప్తి వల్ల కలిగే ఆనందం, వైరాగ్య ప్రాప్తి వల్ల కలిగే ఆనందం. ఉదాహరణకు మనుష్య ఆనందం తర్వాత స్థాయి తే శతం మానుష ఆనంద స ఏకో మనుష్య గంధర్వాణామానంద. మనుష్య గంధర్వ ఆనందం 100 రెట్లు మనుష్య ఆనందంతో సమానం. శ్రోత్రియస్య చ అకామహతస్య చ అకామహతస్య. ఈ భూమి మీద ఉండే వైరాగ్యం పొందిన మనిషి మనుష్య గంధర్వ ఆనందాన్ని పొందగలడు. అలా ప్రతి దశలోనూ వస్తుంది. ఆ దశలను వరుసగా చూస్తే దేవ గంధర్వ ఆనందం, పితృదేవత ఆనందం, ఆజానత దేవత ఆనందం, కర్మదేవత ఆనందం, దేవత ఆనందం, ఇంద్ర ఆనందం, బృహస్పతి ఆనందం, ప్రజాపతి ఆనందం, హిరణ్యగర్భ ఆనందం. హిరణ్యగర్భ ఆనందం అది ఈ కోశానందంలో అది గరిష్ట స్థాయిలో ఉన్నది. హిరణ్యగర్భ ఆనందం ఈజ్ ఈక్వల్ టు 100 రెట్లు ప్రజాపతి ఆనందం. మనుష్య ఆనందానికి 10⁻20 రెట్లు, అంటే 1 తర్వాత 20 సున్నాలు ఆనందాన్ని హిరణ్యగర్భ పొందుతాడు. మనిషి పొందేటటువంటి ఆనందానికి 1 తర్వాత 20 సున్నలు వేస్తే ఎంత సంఖ్య వస్తుందో అన్ని రెట్లు ఆనందాన్ని హిరణ్యగర్భుడు పొందుతాడు అని దాని అర్థం. కానీ ప్రజాపతి స్థాయి వరకు వైరాగ్యం ఉంటే ఆనందాన్ని భూలోకంలోనే మనిషి పొందవచ్చు అంటుంది ఈ శాస్త్రం. ఇక్కడితో కోశానందం గురించిన మీమాంస ముగిసింది. ఆత్మానందం. ఆత్మానందాన్ని అనుభవించడం ఎలా? అర్థం లేని ప్రశ్న. నా బింబమొహాన్ని చూడడం ఎలా అంటే ఎంత అర్థం లేని ప్రశ్న ఇది. అంతే. బింబానందాన్ని అనుభవించడం, నేను ఆనంద స్వరూపాన్ని, నేను సత్యం, జ్ఞానం అనంతం, ఆనందం బ్రహ్మను అనే జ్ఞానం పొందడమే దీనికి మార్గం. వైరాగ్యేన ప్రతిబింబానంద, జ్ఞానేన బింబానంద. ఆత్మానందం. సయశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే స ఏకః. ఈ 3 వాక్యాలు కలిపితే ఒక మహావాక్యం అవుతుంది. దీని అర్థం మనిషిలో అంటే వ్యష్టిలో ఉన్న ఆనందం హిరణ్యగర్భలో అంటే సమష్టిలో ఉండే ఆనందం రెండూ ఒకటే. స్వరూపానందం పొందుతారు. అంటే మనం ఆనంద స్వరూపులం అని అర్థం చేసుకుంటే ఆనందం కోసం అరువులు చేస్తూ బాహ్యంగా పరుగులు తీయడం ఆపుతాం. స్వరూపానందం అంటే ఆనందంలో నిలబడి ఉండటం. ఇంకా రెండవ జ్ఞానఫలం భయ నివృత్తి. ఇది అనువాకం 9లో వస్తుంది. జ్ఞాని ఈ సృష్టిలో దేని చూసి భయపడడు. అతను ఆనందం లేదా పూర్ణత్వం తన స్వరూప లక్షణాన్ని తెలుసుకుంటాడు. మనస్తాప నివృత్తి. ప్రతి మనిషిని 2 బాధలే పట్టి పీడిస్తాయి. కిమహగుం సాధునాకరవం. నేను ఎందుకు ఈ మంచి పని చేయలేదు అంటే నేను చేయవలసినటువంటి మంచి పని చేయలేదని పశ్చాత్తాపం. దాన్ని ఒమిషన్స్ అంటారు. కిమహగుం పాపమకరవమితి. నేను ఎందుకు ఇలా పాపపు పనులను చేశాను అంటే గతంలో చేసిన పాపపు పనుల గురించిన పశ్చాత్తాపం. దీన్ని కమిషన్స్ అంటారు. స్వామీజీ గిల్ట్ అండ్ హర్ట్ అంటారు. జ్ఞానికి ఈ 2 ఉండవు. గిల్ట్ అండ్ హర్ట్ 2 ఉండవు. అంటే కమిషన్స్ అండ్ ఒమిషన్స్ వల్ల వచ్చేటటువంటి బాధ ఉండదు. జ్ఞానికి తన ఆత్మని
ఆత్మ అకర్త అభోక్త అని తెలుసు. కాబట్టి ఒమిషన్స్ కమిషన్స్ కేవలం ఇవి పంచకోశాలకు చెందినవి, తను పంచకోశ అతీతమైనటువంటి ఆత్మను అని తెలుసుకున్నాడు. కాబట్టి ఎటువంటి బాధ, ఎటువంటి మనస్తాపము అతన్ని పీడించవు. బ్రహ్మజ్ఞాన సాధన అని ఉపనిషత్తు 4 ఉపాసనలను నిర్దేశించింది. ఒకటి వ్యష్టి అన్నమయం, సమష్టి అన్న ఐక్య ఉపాసన. వ్యష్టి ప్రాణం, సమష్టి ప్రాణ ఐక్య ఉపాసన. వ్యష్టి మనస్సు, సమష్టి మనస్సు ఐక్య ఉపాసన. వ్యష్టి బుద్ధి, సమష్టి బుద్ధి ఐక్య ఉపాసన. ఇలా ఒక్కొక్క దశలో వ్యష్టి సమష్టి ఐక్య ఉపాసన చేయడం ద్వారా క్రమేపీ జగదధిష్టానం బ్రహ్మను అర్థం చేసుకుంటారు. ఇంకా 5వ అంశము, ఆఖరి అంశము అనువాకం 6, 7లో ఉంటాయి. శిష్యుడు బోధ మధ్యలో 2 ప్రశ్నలు వేశాడు. పరోక్షంగా 3వ ప్రశ్న కూడా వేసినట్టు కలుపుకోవాలి. ఆ ప్రశ్నలు బ్రహ్మ ఉందా లేదా, పరోక్ష ప్రశ్న. మరణానంతరం అజ్ఞాని బ్రహ్మలో ఐక్యమవుతాడా లేదా, మరణానంతరం జ్ఞాని బ్రహ్మలో ఐక్యమవుతాడా లేదా, బ్రహ్మ ఉందా లేదా. జవాబు: గురువు పరోక్ష ప్రశ్నకు 7 జవాబులు ఇస్తాడు. నిమిత్త కారణం. బ్రహ్మ అస్తి జగతః నిమిత్త కారణత్వాత్. జగత్తు యొక్క నిమిత్త కారణంగా బ్రహ్మ ఉంది. ఒక వస్తువు ఉంది అంటే దాన్ని సృష్టించిన వ్యక్తి మన కంటికి ఎదురుగా లేకపోయినా ఆ వస్తువును చూసి మనం ఊహించుకోగలం. అలా జగత్తుకు నిమిత్త కారణంగా బ్రహ్మ ఉంది. 2వ పాయింట్ జీవాత్మ. బ్రహ్మ అస్తి జీవాత్మ రూపేణ వర్తమానత్వాత్. ఈ జగత్తును సృష్టించాక భగవంతుడు జీవిలో ప్రవేశించాడు. ఆ జీవిలో ప్రవేశించాడు అనే వాక్యాన్ని అనుప్రవేశ వాక్యం అంటారు. పరమాత్మ ప్రవేశించాడు అంటే పరమాత్మ అందుబాటులో ఉన్నాడు అని అర్థం. మీరు స్వప్న ప్రపంచం సృష్టించాక ఆ స్వప్న ప్రపంచంలోకి మీరే వెళ్ళినట్టుగా భగవంతుడే ఈ జాగ్రత్త ప్రపంచాన్ని సృష్టించి అందులో అనుప్రవేశం చేశాడు. అందువల్ల జీవాత్మ ఉందంటేనే పరమాత్మ ఉనికికి నిదర్శనం. ఉపాదాన కారణం. బ్రహ్మ అస్తి జగతః ఉపాదాన కారణత్వాత్. ఏదైనా సృష్టించాలంటే దానికి ఒక ముడిసరుకు కావాలి. కానీ జగత్తును సృష్టించే ముందు బ్రహ్మ ఒక్కటే ఉంది. అందువల్ల బ్రహ్మే ఉపాదాన కారణం కూడా. పరమాత్మ జగత్తుగా అయ్యాడు. అందువల్ల పరమాత్మ ఉపాదాన కారణంగా ఉన్నాడు. బ్రహ్మాని వాడినప్పుడు నపుంసకలింగం, పరమాత్మాను వాడినప్పుడు పుంలింగం వాడుతున్నాం. సుకృతం. బ్రహ్మ అస్తి సుకృత ప్రసిద్ధే. జాగ్రత్త పురుషుడే వేరే పరికరం అవసరం లేకుండా మారాడు. అదేవిధంగా ఈశ్వరుడే జాగ్రత్త ప్రపంచంగా, జాగ్రత్త పురుషునిగా వేరే పరికరం లేకుండా మారాడు. సృష్టికర్త, ముడిసరుకు, పరికరం ఈ 3 ఈశ్వరుడే. అందువల్ల బ్రహ్మను సుకృతం అంది. సు అంటే స్వయం, కృతం అంటే కర్త. ఆయనకు బాహ్యంగా వేరే దేని సహాయమో అవసరం లేదు. 5వ అంశము ఆనంద ప్రదాత. బ్రహ్మ అస్తి ఆనంద రూపేణ. ఉపనిషత్తు అనంతమే ఆనందం అంటోంది, కానీ చిన్న విషయాల్లో ఆనందం దొరకదు అంటోంది. నా అల్పే సుఖం అస్తి. బ్రహ్మే అనంతం ఆనందం. అందువల్ల బ్రహ్మే అజ్ఞానికి అయినా సరే, జ్ఞానికి అయినా సరే ఆనందానికి కారణం. జగత్తులోని ఏ వ్యక్తికి, ఏ వస్తువు, ఏ పరిస్థితి కూడా ఆనందాన్ని ఇవ్వలేవు. అందువల్ల ఉపనిషత్తు ఒకటే చెప్తోంది, మన మొహంలో విరిసిన ప్రతి ఒక్క చిరునవ్వు అది ఎప్పుడైనా రాని, అది బ్రహ్మ యొక్క ఉనికికి నిదర్శనం. 6వ పాయింట్ చైతన్య ప్రదాత. బ్రహ్మ అస్తి జడ శరీరే చేష్టా దర్శనత్వాత్. ఈ భౌతిక శరీరం జడమైన పంచభూతాల నుంచి చేయబడింది. అప్పుడు శరీరం కూడా జడమే అవ్వాలి, కానీ మీ అనుభవం దానికి భిన్నంగా ఉంది. మీ శరీరం చైతన్యవంతంగా ఉంది అంటే శరీరం చైతన్యాన్ని ఎక్కడి నుంచి అరువు తెచ్చుకుందన్నమాట. అలా అచేతన శరీరానికి చైతన్యం ఇవ్వడం ద్వారా బ్రహ్మ యొక్క ఉనికి తెలుస్తోంది. 7వ పాయింట్, ఆఖరి పాయింట్ భయ అభయ ప్రదాత. బ్రహ్మ బ్రహ్మ అస్తి భయ అభయ హేతుత్వాత్. భగవంతుడు ఉపనిషత్తు బ్రహ్మ ఇటు భయహేతు అంటోంది, అభయహేతు అంటోంది.
జ్ఞాని బ్రహ్మను అభయప్రదాతగా చూస్తాడు. అతనికి ఏమీ లేకపోవచ్చు జీవితంలో, కానీ ఆనందంగా ఉంటాడు. నా అనేవారు లేకపోవచ్చు, ఎల్ఐసి పాలసీలు లేకపోవచ్చు, ఐశ్వర్యం లేకపోవచ్చు, అయినా జ్ఞాని ఎంతో నిశ్చింతగా ఉంటాడు. అదే అజ్ఞాని విషయం చూస్తే అతను భగవంతుని చూసి భయపడతాడు. భగవంతుడు సృష్టి స్థితి కారకుడే కాదు, లయకారకుడు కూడా. తాడును చూసి పాము అనుకుని భయపడినట్టుగా బ్రహ్మను ద్వైత బ్రహ్మగా పొరపాటు పడతాడు అజ్ఞాని. భీషాస్మాత్ వాతపవతే భీషోదేతి సూర్య భీషాస్మాద్ అగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమైతి. అజ్ఞాని మాత్రమే కాదు, దేవతలతో సహా అందరూ భయపడుతున్నారని కవితా ధోరణిలో చెబుతోంది ఉపనిషత్తు. ఎత్తిపట్టుకున్న వజ్రాయుధంతో భగవంతుడు తిరుగుతున్నాడు కాబట్టి భయంతో అగ్ని మండుతోంది. సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఇంద్రుడు వాయువు వారి వారి పనులను చేస్తున్నారు. ఐదో దేవత అయిన నేను కూడా, అంటే యమధర్మరాజును కూడా భయంతో నా పని నేను చేస్తున్నాను అని మృత్యుదేవత యమధర్మరాజే స్వయంగా చెబుతాడు కఠోపనిషత్తులో. ఆ విధంగా బ్రహ్మ అస్థి అని 7 కారణాల ద్వారా నిరూపిస్తాడు గురువు. అవి నిమిత్త కారణం, నిమిత్త కారణము, జీవాత్మ, ఉపాదాన కారణము, సుకృతము, ఆనంద ప్రదాత, చైతన్య ప్రదాత, భయ అభయ ప్రదాత. ఇది పరోక్షంగా అడిగిన ప్రశ్నకు ప్రత్యక్ష జవాబు. ఇవి తార్కికంగా ఇవ్వబడ్డాయి. వీటిని శృతి సమ్మత తర్కము అంటారు. కానీ ప్రత్యక్షంగా అడిగిన ప్రశ్నకు గురువు పరోక్షంగా జవాబు చెప్పాడు. ఈ ప్రశ్నలు మళ్ళీ ఒకసారి చూద్దాం. మరణానంతరం అజ్ఞాని బ్రహ్మలో ఐక్యమవుతాడా లేదా? మరణానంతరం జ్ఞాని బ్రహ్మలో ఐక్యమవుతాడా లేదా? అసలు ప్రశ్నలే తప్పు. బోధంతా విన్నాక ఈ ప్రశ్నలు రాకూడదు. దూరాన్ని కిలోమీటర్లో కొలవాల్సింది పోయి కిలోగ్రాములో కొలిచినట్టు అవుతుంది. బ్రహ్మలో ఐక్యం అయ్యే ప్రసక్తే లేదు. బ్రహ్మలో ఐక్యం అవ్వాలి అనే ఆలోచన బ్రహ్మను ఆబ్జెక్ట్ గా భావించడం వల్ల వస్తుంది. ఉపనిషత్తు ఏమో బ్రహ్మ ఆబ్జెక్ట్ కాదు, సబ్జెక్ట్ అయిన నువ్వే బ్రహ్మవు అంటోంది. అందువల్ల జ్ఞాని అయినా అజ్ఞాని అయినా కూడా అతను బ్రహ్మే. అందువల్ల బ్రహ్మలో ఐక్యమయ్యే ప్రసక్తే లేదు, అతను ఐక్యమయ్యే ఉన్నాడు. ఈ ప్రశ్నలకు జవాబు ఇచ్చి తీరాలంటే ఈ విధంగా చెప్పవచ్చు. మరణానంతరం అజ్ఞాని బ్రహ్మలో ఐక్యమవుతాడా లేదా అంటే అతను లయం అవ్వడు. అతని అజ్ఞానం బ్రహ్మకు తనకు మధ్య దూరాన్ని ఏర్పరిచింది. అతను ఆ అజ్ఞానంతో మరణిస్తాడు కాబట్టి అతను బ్రహ్మలో ఐక్యం అవ్వడు అని భావించాలి. ఇకపోతే జ్ఞాని దృష్టిలో బ్రహ్మకు తనకు మధ్యలో ఎటువంటి దూరం లేదు కాబట్టి అతను బ్రహ్మలో ఐక్యమైనట్టుగా భావించారు. ఇవి పరోక్ష జవాబులు. దీంతో ఈ బ్రహ్మానందవల్లి ముగించుకున్నాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.